హాయ్ అండి. అప్పుడే ఉసిరికాయలు వచ్చేస్తున్నాయి. నేను కొన్ని కాయలు ఇలా ఊరగాయ పెట్టుకోవడానికి మగ్గబెడుతున్నాను. కొన్ని కాయలు ఇలా ఊరేద్దామని చెప్పి ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి. ప్రతి కాయ ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. ఒక 15 కాయల దాకా నేను ఊరేస్తున్నాను. వాటర్ వేసి ఊరబెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజుకొకటి తింటే చాలా మంచిది కదండి ఉసిరికాయలు. ఇవి నాటుకాయలు, చాలా మంచిది హెల్త్‌కి. ఇలా పైన మచ్చలున్నాయి అని చెప్పి మనం మంచియి కాదనుకోకూడదు. ఇవి నాటుకాయలు ఇలానే ఉంటాయండి. హైబ్రిడ్‌లో అంతుండదు. నాటివి చాలా మంచిది హెల్త్‌కి. అందుకని చెప్పి నేను కొన్ని కాయలు ఇలా ఊరేసుకుంటున్నాను. ఇలా ఘాటు పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఉప్పు వేసేస్తున్నాను కొద్దిగా. కొన్ని కాయలే కాబట్టి నేను ఇలా సుమారుగా వేసేస్తున్నాను. కొంచెం పసుపు, కొద్దిగా వాటర్ వేసేసి ఇలా మునిగేదాకా వాటర్ వేసేసి కొన్ని గంటలు ఇలా బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. ఈ ఘాటు పెట్టాం కాబట్టి సాల్ట్, వాటరు, పసుపు అన్నీ మొత్తం పీల్చుకుంటాయి కదా కాయ. అప్పుడు తినడానికి మనకి రుచిగా ఉంటుంది. కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. ఇదిగోండి కొద్దిగా కారం కూడా వేస్తున్నాను. ఒక పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి ఘాటు కూడా కాయలకి పట్టి చాలా బాగుంటుంది టేస్ట్. ఇంతేనండి. ఇవి ఒకరోజు ఊరినాయి అంటే ఉప్పు, కారం, పచ్చిమిర్చి కారం, మామూలు కారం వేసాం కదా, అదంతా కాయకి పడుతుంది. పట్టి చాలా బాగుంటుంది. రోజుకొక కాయ తిన్నామంటే చాలా మంచిది హెల్త్‌కి. సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది ఉసిరికాయలో. హెయిర్‌కి కూడా చాలా మంచిదండి. ఏదో రకంగా ఉసిరికాయ తీసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.